కేరళ రాజధాని తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గురించి అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యధిక ధన సంపదలు ఉన్న దేవాలయంగా దీనికి చరిత్ర ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ ఆలయంలోని నేల మాళిగల్లో బంగారం బయటపడటంతో ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది. కొన్ని లక్షల కోట్ల సంపద ఆలయంలోని 6వ గదిలో ఉందనే ప్రచారం సంవత్సరాలుగా జరుగుతోంది. ఇప్పుడు అచ్చం అనంత పద్మనాభస్వామి దేవాలయం లాగే ఒడిశాలోని అత్యంత ప్రాచీనమైన పూరి జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న బండాగారంపై చర్చ జరుగుతోంది. 46 ఏళ్ల తర్వాత ఆ గది తలుపు తెరవనుండటంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ గదిలో ఏముంది? ఎందుకు ఇన్నేళ్లు మూసి ఉంది? ఇప్పుడు తెరవడానికి కారణమేంటి? దీని తాళంచేవి మిస్టరీ వీడిందా? రత్నభండార్ అసలు కథేంటి? లెట్స్ వాచ్. పూరి జగన్నాథుని దేవాలయంలో అంతులేని శ్రీవారి సంపదలు ఉన్న గదే రత్న భాండాగారం. ఇదో అద్భుతమైన ఖజానా. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి ఈ రహస్య గదిలో భద్రపరిచారు. అప్పట్లో అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి స్వామివారి సంపదను లెక్కించేవారు. కానీ 1978 తర్వాత దానిని ఇప్పటి వరకు తెరవలేదు. దీంతో ఆ భాండాగారాన్ని ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అసలు ఆ గది తాళం ఏమైందనే అంశమే మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రస్తావనకు వచ్చింది. చివరకు కొత్తగా ఏర్పడిన సర్కార్ దానిని తెరవాలని నిర్ణయించింది. దీంతో సుమారు 46 ఏళ్ల తర్వాత జూలై 14న ఆ గది తలుపులు తెరుచుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఆధ్వర్యంలో జూలై 14న ఆ భాండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి. భాండాగారం తెరవటంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపైన ప్రభుత్వానికి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఒరిజినల్ తాళం చెవి దొరక్కపోవడంతో కలెక్టరేట్లోని డూప్లికేట్ కీస్తో ఈ గదిని తెరవనున్నారు. ఒకవేళ ఆ తాళాలతో తలుపులు తెరుచుకోకపోతే తాళం కప్ప పగలగొట్టి తలుపులు తెరవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. జగన్నాథునికి చెందిన వజ్ర వైడూర్యాలు, గోమేతిక, పుష్య రాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఆభరణాలు అన్నీ కూడా ఆ భాండాగారంలో భద్రంగా ఉన్నాయట. వాటి వాల్యూ 1000 కోట్లు ఉంటుందని అంచనా. 46 ఏళ్ల తర్వాత తెరుచుకోనుండటంతో అందరి చూపు ఆ గదిపైనే పడ్డాయి. అయితే ఆ భాండాగారానికి మరమ్మతులు చేయాల్సి ఉండటం వల్ల ఆ గదిలోనే నగల లెక్కింపు సాధ్యపడదని కమిటీ చెబుతోంది. ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కిస్తారట. అంతేకాదు నగల బరువు, నాణ్యత పరిశీలించటానికి నిపుణులు అవసరం ఉంటుందని కమిటీ చెబుతోంది. ఎందుకంటే నగల నాణ్యతపై ఈ కమిటీకి అవగాహన లేదు. అలాగే మరమ్మతులపై అధ్యయనానికి మరో సంఘం అవసరమంటోంది. అయితే ఈ లెక్కింపు ఎప్పుడు పూర్తవుతుందో కరెక్ట్గా చెప్పలేమంటోంది. లెక్కింపు పూర్తయ్యే వరకు కమిటీ మెంబర్స్ అంతా కూడా పూర్తిగా శాకాహారమే తీసుకోనున్నారట. నియమ నిష్టలతో ఉంటారట. పూరి జగన్నాథుని ఆభరణాలను 5 కర్రపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. అప్పట్లో 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకోసారి ఆ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించారు. అప్పట్లో ఆ సంపదను లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టేదట. అయితే అప్పట్లో కొన్నిటిని వదిలేయటంతో లెక్కలపై సందేహాలొచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. అయితే ఈ కమిటీకి భాండాగారం లోపల ఎలా ఉందో అవగాహన లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవ్వరూ వెళ్లలేదు. దీంతో వారికి ఇది పెద్ద టాస్క్ అయ్యింది. పూరి జగన్నాథుని ఆలయంలోని రహస్య గదులు జీర్ణావస్థకు చేరి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతుండటంతో మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. 2019లో నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన కమిటీ తలుపులు తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఆ రహస్య గది తాళం చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీని నియమించింది. ఇంతలో డూప్లికేట్ కీస్ పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తమ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది.